పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది నల్గొండ జిల్లా అండి. నకరకల్ నుంచి వచ్చాం. నకరకల్ నియోజకవర్గం నుంచి, మండలం నార్కడపల్లి, గ్రామం చౌడంపల్లి నుంచి బయలుదేరినాము. నల్గొండ జిల్లా నుంచి వచ్చాము. అభిమానులు అందరూ చాలామంది వచ్చినాము. ముందుగా ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమానుల నుంచి, శ్రేయబుల నుంచి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా నుంచి, నకరకల్ నియోజకవర్గం నుంచి, మా మండలం నార్కడపల్లి, చౌడంపల్లి గ్రామ అభిమానుల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ, అన్నయ్య గురించి మాట్లాడాలంటే మాటలు కూడా రావు, ఎవరికి కూడా రావు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక 157 చిత్రాలు ఏకదాటిగా ఎన్నో అవమానాలను తట్టుకొని నెట్టుకొని ముందుకు పోతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఇవాళ శిల్పకళా వేదికలో మేము పొద్దున బయలుదేరినాం. అందరం చాలామంది రావడం జరిగింది. చిరంజీవి గారు ఒక డ్యాన్స్ అనేది, ఆ డ్యాన్స్ స్టెప్పులకే అందం తెచ్చినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికి కూడా అన్నయ్య ఇంకా ఈ 70 సంవత్సరాలు ఏదైతే మనం జన్మదినం జరుపుకుంటున్నామో శిల్పకళా వేదికలో, మరి ఇంకా కూడా ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలి. అన్నయ్య కూడా బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతోమంది పేదలకు ఇలా రక్తాన్ని అందించి వాళ్ళకి ప్రాణం మోసినటువంటి వ్యక్తి కేవలం ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కింది. బ్లడ్ బ్యాంకు ఇలా ఎంతోమంది యువత కదిలి వస్తున్నారు. ఇలా బ్లడ్ ఇవ్వడానికి ఎంతోమందికి దానం ధర్మాలు చేయడం వల్ల కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటాడు. సినీ రంగానికి కూడా, సినిమా వాళ్ళ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏం వచ్చినా కూడా సినిమా కష్టాలు తీర్చడానికి కూడా ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటాడు. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా నుంచి ప్రత్యేకంగా మా చౌడంపల్లి గ్రామ అభిమానుల తరపు నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి మరొక్కసారి కూడా జన్మదినాలు చెప్పుకుంటూ, మరియు నా పేరు ఎమ్మెల్యే రామలింగం, నల్గొండ జిల్లా నకరకల్ నియోజకవర్గం అండి. థ్యాంక్ యూ సార్. ఈ మెగాస్టార్ గారిది విశ్వంబర అండ్ అనిల్ రావుపూడి గారి సినిమా వస్తుంది, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు 2 మూవీస్? ఈసారి విశ్వంబర మూవీ ఒక తుఫాన్ లాగా హెచ్చరికలు జారీ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈసారి ఖచ్చితంగా ఈసారి ఇట్టు కొట్టబోతా ఉన్నాం. 100% ఈసారి అభిమానుల తలుచుకునే విధంగా, అభిమానులు సినిమా టాకీస్లో కాగితాలు విసిరేసే విధంగా, డ్యాన్సులకు విసిరేసే విధంగా ఈసారి గట్టిగా విశ్వంబర మూవీ గట్టిగా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా అభిమానులకు పండుగ వస్తూ ఉంది. ఒక బిర్యానీ చేసుకున్నట్టు ఖచ్చితంగా విశ్వంబర మూవీ సక్సెస్ 100% దేశవ్యాప్తంగా ఇది వెళ్తుందని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఓకే, అంటే చిరంజీవి గారిది స్టాలిన్ మూవీ కాకుండా ఇంకా ఏ మూవీ అయితే రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నారు మీరు? అంటే స్టాలిన్ రేపు రిలీజ్ అవుతుంది, అది కాకుండా మీకు బాగా నచ్చిన మూవీ కానీ ఏదైనా? స్టాలిన్ అనేది నెంబర్ 1 మూవీ. ఎందుకంటే దాంట్లో ఎంత బాగా అన్నయ్య డైలాగ్ సోర్షన్ కానీ, డ్యాన్స్ కానీ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇంద్ర సినిమా కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇది రాననుకున్నారా, రాలేననుకున్నారా, మళ్ళీ తిరిగి వస్తున్నా అన్నట్టు ఉంది. స్టాలిన్ సినిమా వస్తుంటే కూడా అభిమానులకు కూడా మంచిగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.